ఈ కార్యక్రమానికి పెద్దలు పూజలు జిల్లా అధ్యక్షులు నాయకత్వాన్ని మీరు బలపరచండి. మీ సమన్వయకర్త యొక్క ఆదేశాలను మీరు పార్టీ కోసం తూచా తప్పకుండా పాటించండి. ఆ సమన్వయకర్తే ఈ పార్టీ ద్వారా మీకు రావాల్సిన ప్రయోజనాన్ని పదవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకు పార్టీ పెద్దలు పూర్తిగా సహకరిస్తారని చెప్పి మీకు మనసా వాచే కర్మేణ మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తా ఉన్నా. నేను చివరిగా ఒక్క మాట అయితే మీకు చెప్పగలుగుతా మిత్రులారా, రాచమల్లు ఏది మాట్లాడినా నేలక మీద మాటలు కాదు. రాచమల్లు ఏది మాట్లాడినా బొడ్డు దగ్గర నుంచి నాభి దగ్గర నుంచి వచ్చే మాటలే, నా హృదయపు అంతరంతరాల నుంచి వచ్చే మాటలేవి. నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా. రెండు కారణాలే నన్ను బ్రతికిస్తా ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. మరొకటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకుని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బతుకుతా ఉన్నాడు. రెండవది, నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలుసునా? ఒకటి, మీ ప్రేమ నన్ను బతికిస్తే, రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో తెలుసునా? నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు. రెండవది, పగ 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 అంటుంది నా మనస్సు, ప్రతీకారం అంటుంది నా మనస్సు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. పగతో ప్రతీకారంతో నీ నవనాడును సంతరించుకొని గట్టిగా పనిచేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాని కోసం, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాని కోసం శ్రమించు. తిరిగి 29లో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం. ప్రేమ బతికిస్తానని అందరూ అంటారు, కానీ ఈనాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా? ఇది సత్యం మిత్రులారా. నాలాగే ఈ 7 నియోజకవర్గాల నుండే ఇన్ఛార్జీలందరూ కూడా నాలాగనే ఉన్నారు. కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు, నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే. మీకోసమే వారు శ్రమిస్తారు, మీ అభివృద్ధి కోసమే వారు బ్రతుకుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా.